హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఉదయకాల సమయం ఏప్రిల్ 15వ తారీఖు మంగళవారం. ప్రియరా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనం నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడినాయన్నాడో ఆ మాటను బట్టి దేవునికి మహిమ కలుగుగాక. ఈ భాగంలో ఏమని రాయబడిందంటే, దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు, స్తోత్రం కలుగుగాక. ఏమండి, బంధువులు గద్దించే మనుషుడు కాదు, స్నేహితులు గద్దించే మనుషుడు కాదు, మరి తండ్రి గద్దించే మనుషులు కాదు, భర్త గద్దించే మనుషులు కాదు, భార్య గద్దించే మనుషులు కాదు. ఎవరు గద్దించాలంట? దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు అని రాయ. ఎందుకు దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు అని చెప్పేసి వాక్యం రాయబడుతుందంటే, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11 చూసినట్లయితే, సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము. హల్లెలూయా. చాలామంది అండి, మరి దేవుడు గద్దిస్తామంటే దేవుడు దేవుని విషయంలో ఓర్పు ఉండదు, దేవుని విషయంలో సహనం ఉండదు. కానీ వాక్యం ఏం చెప్తుంటే ప్రతి మనిషికి కూడా సహనం కావాలి. దేవుడు గద్దించేప్పుడు సహనం కావాలా, మరి దేవుడు పరిశుపెట్టేప్పుడు సహనం కావాలా, దేవుడు మనకు కార్యం చేయాలనుకున్నా కూడా ఆ విషయంలో మనకు సహనం కావాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11 ఏమని రాయబడుతుందంటే, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాం కదా, మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియో కనికరం గలవాడని మీరు తెలుసుకున్నారు. యోబు ఎంత సహనంగా ఉన్నాడండి. ప్రాణప్రాయం వచ్చినా కానీ, మరి పిల్లలను కోల్పోయినా, ఇంటిని కోల్పోయినా, మరి పశువులను కోల్పోయినా, మందలను కోల్పోయినా, ఆస్తి అంతా కోల్పోయినా కూడా సహనాన్ని విడిచిపెట్టలా. మరి దేవుడు గద్దించే మనుషుడిగా, దేవుడు శిక్షించిన మనుషుడిగా యోబు కనబడుతున్నాడు మన జీవితంలో. కాబట్టి సందేహం లేదు, దేవుడు శిక్షించిన మనుషులు, దేవుడు గద్దించిన మనుషులు ఇద్దరు కూడా ధన్యులని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 11 చూసినట్లయితే, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. ఒక్కోసారి దేవుడు మనకి ఏదో నేర్పించాలని, దేవుడు మనకి ఏదో సహాయం చేయాలని, దేవుడు ఏదో ఒక మార్గాన్ని మనకు చూపించాలని మనల్ని దేవుడు శిక్షిస్తూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు. అంత మాత్రాన దేవుడు మనం విడిచిపెట్టినట్టు కాదు. అంత మాత్రాన దేవుడు మనకి శాశ్వత శిక్షకి, శాశ్వత మరి పనిష్మెంట్కి దేవుడు మనల్ని అప్పగించినట్టుగా కాదు. పిల్లరా, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు అని. అలాగే అదే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12 ఏమని రాయబడుతుందంటే, తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తను ప్రేమించిన వారిని గద్దించును. ఎవరి మీద ఎవరు కోపడతారండి? ఎవరిని గద్దిస్తారు? మనం కోపడ్డాం అనుకోండి, మనం గద్దించాం అనుకోండి, ఎవరిని పడితే వాళ్ళు కోపడతామా? ఎవరిని పడితే వాళ్ళని పట్టించుకుంటామా? ఎవరిని పడితే వాళ్ళ మీద సీరియస్ అవుతామా? లేదు కదా. మనకు కావలసిన వారు, మనకు నచ్చిన వారు, మనకు ఇష్టమైన వారు మనం గద్దిస్తాం. ఎందుకని? వారు మేలుగోరి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? స్నేహితుడు మేలుగోరి గాయాలు చేస్తాడంట. అంతే, మనం కూడా అంతే. మన వారిని ఎందుకు పోగొట్టుకోమో, మన వారిని సరి చేయడానికో, మన వారిని మేలు కొరకో ఏం చేస్తామని గద్దిస్తూ ఉంటామండి. అలాగే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, తండ్రి తనకు ఇష్టమైన కుమారుని గద్దించిన రీతిగా యెహోవా తను ప్రేమించిన వారిని గద్దించును. దేవుడికి మనం ఇష్టం కాబట్టి దేవుడు మనల్ని సరి చేయడానికి, మనల్ని బలపరచడానికి, మన మార్గాలను సరళం చేయడానికి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని గద్దిస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. అలాగే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19 ఏమని రాయబడుతుందంటే, నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. రెండవ విషయం ఏంటంటే, మన దేవుడు మనకి ఎందుకు గద్దిస్తాడనంటే, మనం మారు మనసు పొందటానికి. మనం యథార్థంగా ఉంటే, నీతిగా ఉంటే దేవుడు మనల్ని గద్దిస్తాడా? దేవుడు అబ్రహామును గద్దించాడా? లేదే. స్తోత్రం కలుగుగాక. ఎందుకయ్యానంటే, మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఆ మార్గంలో నుంచి దేవుడు మనల్ని పక్కకు తీర్చడానికి మనం ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని గద్దిస్తాడు. కాబట్టి దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారినే గద్దిస్తాడు. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు గద్దించిన మనుషుడు ధన్యుడు. ఒకవేళ ఉదయకాల సమయంలో దేవుడిని గద్దిస్తే అది నీకు మహాపరమానందంగా, అది ధన్యతగా ఎంచుకోండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించను. కానీ దాని అర్థం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, యోబు గ్రంథం 5వ అధ్యాయం 17 రాయబడుతున్న మాట, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఉదయకాల సమయం అందరూ నీ గద్దింపులకు రావాలి. ఎప్పుడైతే నీ గద్దింపులకు మేము వస్తామో మా హృదయాలకే మారు మనసు కలుగుతుంది ప్రభు. కనుక మారు మనసు మాకు దయచేసి, దేవా, నీ గద్దింపులు, నీ శిక్షలు మమ్మల్ని పెంచి మహిమకరమైన సాక్షులుగా నిలబెట్టమని యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.